నీకు సవతిగా కూడా స్థానం దక్కదు. వదినా ఏయ్, విసిగించకుండా వెళ్ళండి అవతలకి. అమ్మా, వీళ్ళందరితో ఎందుకు రభస? పద, మనం బావ రూమ్కి వెళ్దాం. ఏంటి బావ రూమ్కా? కాబోయే భర్త, పైగా మేన బావ, తప్పేమీ లేదు. అమ్మా నువ్వు పదమ్మా. పదండి. అసలేంటి నువ్వు? అక్కడ నీ పెత్తనవే, ఇక్కడ నీ పెత్తనవేనా? తప్పుకో, తప్పుకో. పెళ్లికి ముందే గదిలోకి దూరడం ఏంటే? అవన్నీ నీకెందుకే? ఆదిత్య గదిలో దూరే హక్కు ఎప్పుడైనా నాదే. అంటే మాకు పెళ్ళైనా నువ్వు గదిలోకి దూరుతావా? అయినప్పటి సంగతి. ముందు నువ్వు తప్పుకో. ఏంటే తులసి నీ దౌర్జన్యం? లేకపోతే ఇదేవతి నాకు అడ్డు నిలవడానికి రౌడీజం చూపిస్తుంది. అదే ముందు రౌడీలా ప్రవర్తించింది. పద్ధతి కాదు అని చెప్పింది. సర్దుకుంటానన్న కాదు అంది. నా కాబోయే కోడల్లే నెట్టేస్తావే? నా కొడుకు గదిలోకి దూరతావే? వెళ్ళవతలకి, వెళ్ళవే. ఏం జరిగింది? ఏంటి ఇక్కడ కూడా మీ గొడవ? మామయ్య, అక్కడ వధువు గది అని ఉంది కదా, అక్కడికి మేము వెళ్ళాము. వాళ్ళు ఇలా అడ్డం తగులుతారని తెలిసే నీకోసం ఒక స్పెషల్ రూమ్ అరేంజ్ చేస్తాను. అది నీ రూమ్. వెళ్ళు, త్వరగా రెడీ అవ్వు. సంగీత్కి టైం అవుతుంది. బయట చాలా ఏర్పాట్లు చేయించాను. గ్రాండ్గా పెళ్లి చేయబోతున్నా. చిల్లరగా ప్రవర్తించకు దుర్గా. రా తులసి. సార్, టీవీ స్టార్స్ అంతా వచ్చున్నారు. టీవీ స్టార్సా? వాళ్ళెవరు పిలిచారు? సంగీత్ కలర్ఫుల్ గా ఉండాలని వాళ్ళందరినీ నేనే పిలిచా. ప్రజాభిప్రాయం కాబట్టి వాళ్ళ మాట మనం తప్పకుండా వినాలి. వాళ్ళ నోటి మించే తులసి ఆదిత్య కరెక్ట్ జోడి అనిపించుకోవాలి. పల్సుందరం. ఓకే సార్. రామ్మా, రండి. అత్తయ్యా, టీవీ స్టార్స్ అంట, మావయ్య పిలిచారట. మరి మన స్టార్ ఎలా ఉంటుందంట? ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వవే. ఏవో ఏర్పాట్లన్నీ చేయించారంటగా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇక్కడ ఈ రియల్ స్టార్ ఉంది. ఆ బుల్లితెర స్టార్స్ ఏం చేస్తారు? నీ స్టార్ కి నేను సపోర్టుగా ఉంటాను. ఇక అంతా నీకు శుక్రగ్రహమే. అంతా శుక్రగ్రహమే, నీకేం భయం లేదు. వెంకటలక్ష్మి, త్వరగా వెళదాం పదండి. ఏంటి నీ నాటకాలు ఎప్పుడు చూసినా కారెక్కాల్సింది నేను. ఏంటి ప్రతి చోట నీ పోటీ? సిగ్గు లేకుండా తగుదనమ్మా అంటూ వచ్చింది నువ్వు, దాని పోటీ అంటావేంటే? పిలవని పేరెంటానికి వచ్చింది కాక పోటీ అంటుంది. పోటీ ఎవరు పిలవని పేరెంటానికి వచ్చింది? మా అన్నయ్య ప్రకటించింది దీంతోనే ఆదిత్య పెళ్ళని తెలుసా? ఆ మాటకొస్తే అలా వచ్చింది మీరు. ఓ, ఆయన ప్రకటించారు, దొరికిన సందు చాలని ఎగేసుకుంటూ వచ్చారు. పందెం కాచిన దాన్ని నేను ఇక్కడున్నానని మర్చిపోయారా? నీ పందెంతో నాకేంటి? నాతోనే పెళ్ళన్నాడు, పిలిచాడు, వచ్చాము. సందులు గొంతులు చూసుకోవాల్సింది మీరు. పిచ్చి కూతలకు వస్తే నీ 32 పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను, జాగ్రత్త.
ఇలా కజ్జాలు పెడుతూ రచ్చ చేస్తూ శుభకార్యానికి అడ్డుపడాలని చూస్తున్నారు. చూస్తుంది మీరు, చేస్తున్నది మీరు. అయినా నచ్చిన వాళ్ళ నిర్ణయం ప్రకారం నడుచుకుంటాను అన్నదానివి ప్రతిసారి నాకడ్డు రావడమేంటి? ఒసే నువ్వు తప్పుకోవే. నువ్వు కారెక్కవే వెంకటలక్ష్మి. ఎవరు ఆపుతారో అడ్డుకుంటారో నేను చూస్తాను పద. ఏయ్, ఎవరూ రావాల్సిన అవసరం లేదు. నేనుండగా అదెలా జరుగుతుందో నేను చూస్తాను. లక్ష్మి, నిన్ను గీత పిలుస్తుంది. తను నన్నెందుకు పిలుస్తుంది? నాకేం తెలుసు నీకేం ఫేవర్ చేయాలని చూస్తుందో. ఏదది? వెంకటలక్ష్మి అవును, ఏది లక్ష్మి? వెంకటలక్ష్మి లక్ష్మి వెంకటలక్ష్మి 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 పెళ్లి కూతురుదా త్వరగా రావాలంటున్నారు. సంగీత ప్రారంభానికిదా ఇప్పటికే టైం అయిపోయిందని చెప్పి ఉంటారు. త్వరగా రమ్మని చెప్పి కూర్చున్నారు. వెంకటలక్ష్మి 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 లక్ష్మి వెంకటలక్ష్మి లక్ష్మి ఏమైంది? మురుగా ఇదెల్లా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి అక్క చూడు, అక్కడెవరితో మాట్లాడుతుంది. వసే వెంకటలక్ష్మి, ఒసే వసే త్వరగా రావే. త్వరగా రావే. రావే టైం వెంకటలక్ష్మి. అయిపోతుంది. అయ్యయ్యో. అయ్యో ఏయ్, ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడికి వెళ్ళావే? నీకు అసలు బుద్ధుందా? కారు వెళ్ళిపోయాను చూడు. ఎప్పుడా 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 ఎదురు చూస్తున్నా మన తులసి ఆదిత్యాల పెళ్లి సందడి. ఇవాళ మీ సమక్షంలో చేసుకోబోతున్నాము. రెడీయా? yes. సో మేము జస్ట్ మీరు చూపించే ప్రేమకి థ్యాంక్ యూ అనేటువంటి చిన్న పదం కాకుండా మీతో కలిసి మీ సమక్షంలో వాళ్ళ పెళ్లి సందడి జరిపించాలనే ఆ థాట్ తోనే ఇవాళ మీ ఊరు వచ్చేసాము. అండ్ వాళ్ళ పెళ్లి సందడిలో భాగంగా మనం ఇవాళ సంగీత్ చేసుకోబోతున్నాం. సో సంగీత్ అంటేనే హడావిడి, సంగీత్ అంటేనే ఎనర్జీ, సంగీత్ అంటే డాన్సులు, ఆటలు, పాటలు. మరి మాతో కలిసి మీరు కూడా చిందేస్తారా? ఓకే, సో మరి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం.
చూసి చూడంగానే కంగ్రాచులేషన్స్ ముందుగా తులసి అండ్ ఆదిత్య. ఎప్పుడా 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 అనుకుంటున్న పెళ్లి ఫైనల్ గా చేసేస్తున్నాము. కానీ మీరిద్దరు కదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, ఆవిడ ఎందుకు వచ్చింది? లేదు లేదు అలాగే ఉంది. లేదు లేదు మా బావని నేనే ఇష్టపడుతున్నా, నేనే పెళ్లి చేసుకుంటాను. అదంతా అమ్మా ఈ ట్విస్ట్లు గిస్ట్లు అన్ని అయిపోయాయి. 500 ఎపిసోడ్ల నుంచి చూస్తూనే ఉన్నాము. ఆల్రెడీ పెళ్లి డిసైడ్ అయిపోయింది. మనం ఇప్పుడు సైడ్ క్యారెక్టరే. నో 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 నేను స్టార్టింగ్ నుంచి బావ మీద కన్నేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఉన్నాను. స్టార్టింగ్ నుంచి దానికి కరెక్ట్ పోటీ ఇస్తున్నాను. కాబట్టి బావే నా సొంతమే. అసలు బావ నిన్ను ప్రేమిస్తున్నాడా కనుక్కున్నావా? నేను బావని ప్రేమిస్తున్నానుగా. ప్రేమిస్తే సరిపోద్దా? సరిపోద్దమ్మా, పర్లేదు సరిపోద్ది. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను. అదేం లేదు, బావ నేను ప్రేమించుకుంటున్నావు కాబట్టి మేమే పెళ్లి. తులసి 2 మాటల్లో ఆమెకి పెళ్ళు పెళ్ళు మన సమాధానం చెప్పాలి. ఇప్పుడు నువ్వు 2 మాటల్లో చెప్పాలి. చెప్పొచ్చు. వద్దు చేతులు వద్దులే పాపం. సంగీత్ రోజు ఎందుకు పాపం అలా? నాకు చేతులు ఉన్నాయి తులసి. నా బావని వెంటనే పడకు మానకపోతే నేను నా బావని తీసుకొని అంటావు ఇందాక నుంచి నువ్వు. నువ్వు సైడ్కి వెళ్ళి కృష్ణలో దూకుపో. సరే ఒక పని చేద్దాం. పెళ్లి అంటేనే ఒక ఎక్స్పెరిమెంట్, ప్రతి ఒక్కళ్ళు లైఫ్ లో చేసేది. ఆ ఎక్స్పెరిమెంట్ పాజిటివ్ రిజల్ట్ తో ఎండ్ అవ్వాలి అంటే ఆ కెమిస్ట్రీ, ఆ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అన్ని బాగా సెట్ అవ్వాలి. సో ఆ కాంబినేషన్ కరెక్ట్ గా సెట్ అవ్వాలి బేసిక్ గా. సో నేను ఇప్పుడు ఫస్ట్ చూస్తా. తులసి, ఆదిత్య మీకో టెస్ట్. మీ కెమిస్ట్రీ మేమందరం చూస్తాము. అండ్ అలాగే ఏడుస్తుందిగా పాపం, ఈమెకు కూడా ఛాన్స్ ఇద్దాం. ఆడియన్స్ మేము అందరం కలిసి డిసైడ్ చేస్తాము తులసి ఆదిత్యనా లేకపోతే ఆదిత్య వెంకటలక్ష్మియా. రెడీ ఆడియన్స్?
మీరు ఎన్నిసార్లు చేసినా కెమిస్ట్రీ అలా పండుతూనే ఉంటుందేమో. సూపర్ ఉన్నారు అసలు ఇద్దరు. ఒక్కసారి పర్ఫార్మెన్స్ కి గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ పర్ఫార్మెన్స్ చూసి ఎక్కడో బాగా కాలుతుందమ్మా. మాడిపోయిన వాసన వస్తుంది. వస్తుంది బాగా వస్తుంది. ఇప్పుడు ఆవిడ ఏదో చెప్పాలనుకుంటున్నారంట మీతో ఆదిత్య. అయితే పాట రూపంలో చెప్తారంట. చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాది నిజమైన ప్రేమ. నేను ఎప్పటి నుంచో ఓన్లీ ఆదిత్యనే ప్రేమిస్తున్నాను. మీ సపోర్ట్ వెంకటలక్ష్మిగా తులసిగా? నా ప్రేమను ఎవరు గుర్తించట్లేదు. సరే ఏదో చెప్పాలన్నారుగా, చెప్పండి వెంకటలక్ష్మి గారు. అవును, మీరు సాంగ్ ప్లే చేస్తే నేను చెప్తాను దాంట్లో. ఓ మళ్ళీ అదొకటి ఉందా? ఆ పాట అంటే ఏంటమ్మా? ఇక్కడ కెమిస్ట్రీ ఉంటే అక్కడ నాకు ఎమోషన్ కనిపిస్తుంది. కానీ ఎందుకు ఒక ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుంది వెంకటలక్ష్మికి కూడా. అవునవును అంటే ఏం లేదు, లేదు, కెమిస్ట్రీ లేదు, బయాలజీ కూడా లేదు.